ప్రధానంగా ఈసారి విశాఖ ఎంపీ ఎలక్షన్లు చాలా కీలకంగా ఉన్నాయి. రాజధాని కాబోతుందని ఎంపీ బొత్స ఝాన్సీ గారు బీసీ మహిళ, వాళ్ళు గతంలో ఓడిపోయిన బాలయ్య అల్లుడు కానివ్వండి, భరత్, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం చెప్తారు మేడం? మనకి ఇక్కడ కంటెస్ట్ చేసిన ఎంపీస్ అందరూ కూడా దే వర్ నాన్ లోకల్. రైట్ నౌ వీ హ్యావ్ అ వండర్ఫుల్ లేడీ హూ వాజ్ వెరీ మచ్ బాట్ అప్ ఇన్ వైజాగ్. సో ఈవిడ ఒక 2 సార్లు పార్లమెంటేరియన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తెచ్చుకున్నారు. అలాగే ఒకసారి జెడ్పీ చైర్పర్సన్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ ఎడ్యుకేటెడ్ అండ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. సో ఈవిడకున్న క్వాలిటీస్ అన్నీ చూసుకుంటే షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్ అండ్ ద రైట్ క్యాండిడేట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో డెఫినెట్గా ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది మన విశాఖ జిల్లాలో. సో డెఫినెట్లీ షీ హ్యాస్ అన్ అప్పర్ ఎడ్జ్ ఓవర్ ద అదర్ క్యాండిడేట్స్. బొత్స ఝాన్సీ గారికి ఎందుకు ఓటేయాలంటారు? భరత్ కాకుండా ఈవిని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? షీ ఈజ్ అ 2-time పార్లమెంటేరియన్ అండ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ 2011లో ఆవిడకి వచ్చింది. ఇక్కడ ఆవిడ బొబ్బిలి ఎంపీ చేసినా, విజయనగరం ఎంపీ చేసినా కూడా ఆవిడ టోటల్గా ఉత్తరాంధ్ర సమస్యల్ని అడ్రస్ చేస్తూ చాలా మన పార్లమెంట్లో షీ రేస్డ్ హర్ వాయిస్. సో అటువంటి వ్యక్తి డెఫినెట్గా వైజాగ్కి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ వెరీ వెరీ కేపబుల్ అండ్ వెరీ టాలెంటెడ్ లేడీ. సో ఒక మహిళగా, ఒక బీసీ సామాజిక వర్గంకి చెందిన వ్యక్తిగా, చాలా మంచి మనసున్న వ్యక్తిగా ఈవిడ అందరితో కూడా కలివిడిగా ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఈవిడికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా మేడం, భరత్ కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ సింపతి వర్కౌట్ అవుతుంది. ఈసారి మెడికల్ క్యాంప్స్ పెడతానంటున్నారు, నేను వస్తే హాస్పిటల్ ఫ్రీగా ఇస్తానంటున్నారు. ఇవన్నీ హామీలు ఇస్తున్నారు కదా మేడం, నమ్మే పరిస్థితి ఉంటుంది అంటారా ప్రజలు? ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చే హామీలు ఆల్రెడీ మేము గత 5 ఏళ్ళుగా మేము ప్రజలకి చేసి చూపించాము. సో వీవ్ ఆల్రెడీ వర్క్డ్ విత్ ద పీపుల్ ఫర్ ద పీపుల్. సో డెఫినెట్గా మేము ఇచ్చే హామీలు మేము 100% నెరవేరుస్తామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో ఎవరో ఫ్యూచర్లో వస్తారు చేస్తారు అంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అన్ని విధాలుగా ఝాన్సీ గారు చాలా అర్హురాలు. అండ్ డెఫినెట్గా ఒక భారీ మెజారిటీతో గెలిపించాలని మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. గెలుస్తారా మేడం? అవకాశం ఉందా? డెఫినెట్గా ఒక మహిళ, ఒక లోకల్ క్యాండిడేట్ అండ్ ఆల్రెడీ షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్ చేసినప్పుడు కూడా క్యాండిడేచర్ అంటే వాట్ ద క్యాండిడేట్ ఇస్ అన్నది కూడా చూస్తారు. చూసినప్పుడు డెఫినెట్లీ దిస్ లేడీ హ్యాస్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ఆల్ హర్ అదర్ అపోనెంట్స్.